గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం నేనైతే హెడ్ సిటీ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ హెడ్ సిటీ ప్రాజెక్ట్ దగ్గర పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వెహికల్స్ ఏదైతే ట్రాఫిక్ తో చాలా ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి ఈ సమస్యకి ఎలాగైనా చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ అండర్ పాస్ మరియు స్టీల్ బ్రిడ్జ్ ని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్రాజెక్ట్ లో భాగంగానే హెడ్ సిటీని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, వర్క్ అయితే నడుస్తుంది. సో దీనికి సంబంధించి నిన్న సిపి సజ్జనార్ గారు, అదే విధంగా జాయింట్స్ కమిషనర్ గారు వీళ్ళందరూ వచ్చి ట్రాఫిక్ వన్ వే ట్రయల్ అని చెప్పేసి ఒకటి నిర్వహించడం జరిగింది. ఈ ట్రయల్ రన్ ఏదైతే ఉందో పంజాగుట్ట నుంచి మాదాపూర్, జింకానా వెళ్లే రూట్లు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మెయిన్ గా ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఎక్కడ ఇందిరానగర్ కావచ్చు, అది రోడ్ నెంబర్ 2 దగ్గర, రోడ్ నెంబర్ 10 దగ్గర అయితే ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అతి త్వరగా కంప్లీట్ చేసుకొని ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా గవర్నమెంట్ మనకు క్లియర్ గా తెలుస్తుంది. దీనికి సంబంధించి రోడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు, పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు, ప్రతి ఒక్కరు అందరూ రావడం జరిగింది. సో శరవేగంగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ట్రాఫిక్ ట్రయల్ అన్నప్పుడు సిపి సజ్జనార్ గారే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ వన్ వే ట్రయల్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర అడిగి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది, ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో పనులు చేస్తూనే ఉంది. సో అందులో భాగంగా ఇది కూడా ముఖ్యంగా ఈ ఎల్వి ప్రసాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అయితే శరవేగంగా పనులు నడుస్తున్నాయి. మీరు క్లియర్ గా చూడొచ్చు ఒకసారి. ఇంకా ఈ వర్క్ నడుస్తూనే ఉంది. సో ట్రాఫిక్ ముఖ్యంగా మెయిన్ ఈ ట్రాఫిక్ ఈ బంజారా హిల్స్ లో, అదే విధంగా జూబ్లీ హిల్స్ లో, పంజాగుట్ట నుంచి వెళ్లే వెహికల్స్ ఏదైనా సరే ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అవడము, దానికి కేబీఆర్ పార్క్ దగ్గర, మనం కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్నాను మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అవడం జరుగుతుంది. ఈ సమస్యని తొందరగా వీలైనంత వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు దాదాపు 2.5 ఏళ్లలోనే కంప్లీట్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకోవడం జరిగింది. 2.5 ఏళ్లలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే అసాధారణమైన విషయం ఇది. మరి గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ విధంగా చేద్దామని చెప్పేసి అని అనుకుంటుంది. సో ఇక్కడ నుంచి జింకానా వరకు ఈ స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది. అదే విధంగా అండర్ పాస్ కూడా రన్ అవడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఇంకా ముందు కూడా చూసుకోవచ్చు, అతివేగంగా పనులు అయితే శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి అందరూ ఎందుకంటే హైదరాబాద్ లో మెయిన్ ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఫేస్ చేసేది రెండు విషయాలు. ఒకటి ట్రాఫిక్, 2 వాటర్ ప్రాబ్లము. సో రెయిన్ వచ్చినప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లము. వీటిని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం కేర్ తీసుకొని వీటిని సాల్వ్ చేసే విధంగానే గవర్నమెంట్ నిర్ణయించుకోవడం జరిగింది. సో ఒకసారి మీరు చూడొచ్చు, ట్రాఫిక్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. కొంచెం ఇబ్బంది పడతారు ప్రజలు, ఓకే. ఈ 4 రోజులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అయిన దాకా, ఇది వర్క్ జరుగుతున్నంతసేపు ఇది తప్పదు. ఇప్పుడు ఇబ్బంది పడాలి, కానీ కొద్ది రోజుల్లో రాబోయే ముందు కాలంలో అసలు ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేది ట్రాఫిక్ ప్రాపర్ గా క్లియర్ అయిపోతుంది. సో మెయిన్ ఇప్పుడు కొంచెం వీళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు, నిజంగా ఇక్కడ డైవర్షన్ ఉంది. ముందు చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ ముందు నుంచి రోడ్ నెంబర్ 2 దగ్గర అయితే డైవర్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ గా కనిపిస్తుంది, ట్రాఫిక్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని క్లియర్ చేయడానికి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. సో వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రజలు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఇదే ట్రాఫిక్. బయటకు వచ్చారంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ పంజాగుట్ట నుంచి మాదాపూర్ సైడ్ ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. సో హైటెక్ సిటీ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ ఈ ట్రాఫిక్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. లాట్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది కాలంగానే ఈ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. రాబోయే 2.5 ఏళ్లలో అయితే ఇది కంప్లీట్ చేసి ప్రాపర్ గా ఇనాగ్రేషన్ చేయడానికి రెడీగా ఉంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? హైదరాబాద్ లో అంటే ఇలాంటి బ్రిడ్జ్లు ఇంకా రావాలనుకుంటున్నారు? ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ అయితే సో మోస్ట్లీ చాలా మంచిగా ఉంటుంది. సో ప్రజలకు ఇబ్బంది ఉండదు, టైం తొందరగా అయిపోతుంది. అంటే మీన్స్ టైం వేస్ట్ అవ్వదు, ట్రాఫిక్ లో గంటలు వెయిట్ చేయలేము. సో ఇది క్లియర్ అయితే మాత్రము సో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాను.